ముఖ్యంగా ఈ రోజు మీడియా ముందుకు రావడం ఎందుకంటే అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా సౌర్లాకాట్ నుండి ర్యాలీ చేయడం జరిగింది. ర్యాలీతో వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మన దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రక్షించి ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి ఆయన తెలిసి మరి 1949లో మరి నవంబర్ 26న మనకు భారత రాజ్యాంగం రాసి ఓటకు ఉచితంగా ఇచ్చినటువంటి మహానేత అంబేద్కర్ గారు. విద్యా ఉద్యోగం మరి సమాన హక్కులు కల్పించిండేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచన చేసి మరి ఆయన రాత్రి అనక పగులనక మరి చనిపోయే ముందరగా కూడా మరి భారత రాజ్యాంగమే రాస్తూ ఆయన మరి ఉన్నారు. కాబట్టి భారత రాజ్యాంగం రాసినటువంటి మహానేతకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాయడం వల్లే ఈరోజు మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాం, సమాన హక్కులు వస్తున్నాయి, ఈరోజు సమానంగా విద్యా ఉద్యోగం మరి లభిస్తున్నాయి. ఈరోజు పదవులు సర్పంచ్ కానీ, ఎంపీసీసీ కానీ, జెడ్పీసీసీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రులు కానీ, ఈరోజు ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ వాళ్ళందరూ కూడా భారత రాజ్యాంగం రాసి ఉన్నారు కాబట్టి అంబేద్కర్ గారు ఈరోజు పదవులన్నీ కూడా అందరికీ సమానంగా అందుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి తరఫున తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఫ్లెక్సీలు కట్టింటే ఆ ఫ్లెక్సీలు కూడా చింపుతున్నారు. వాళ్ళపైన చాలా బాధాకరం. వాళ్ళపైన రాజద్రోహం కేసు కూడా నమోదు చేయాలని చెప్పి సంబంధిత అధికారులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినా కొంత జనం అంబేద్కర్ గారి పేరుని వ్యతిరేకిస్తున్నారు. అంబేద్కర్ గారి పేరుని వ్యతిరేకించే వాళ్ళు మన భారతదేశంలో ఉండడానికి కూడా అర్హత లేదని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. కాబట్టి ఎక్కడైనా భారత రాజ్యాంగం గురించి కానీ, అంబేద్కర్ గారి గురించి కానీ వ్యతిరేకించే వారి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఎక్కడ చూసినా ఈ రోజు మహిళల పైన దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, మరి పేద విద్యార్థుల పైన దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా రైతన్నలు పండించిన పంటలు కూడా గిట్టుబాటు ధరలు దయచేటట్లు మరి నిర్ణయించుకోవడానికి సహాయం చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మేము కోరుతున్నాము. రైతన్నలకు ఎక్కడ చూసినా పంటలకు గిట్టుబాటు లేక మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దానిపైన కూడా తక్షణమే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు జయంతి సందర్భంగా, అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. నా పేరు హనుమన్న. నేను ఆంధ్రప్రదేశ్ సొసైటీ అధ్యక్షుడు. ముఖ్యంగా 135వ జయంతి అంబేద్కర్ గారి జయంతిని ఈ రోజు అనంతపురం నడిబొట్టున ఇంత ఘనంగా ఒక పండుగ వాతావరణంలో జరగడం చాలా సంతోషం. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి కులహంకారంలో అంబేద్కర్ గారు అనేక సమస్యలు ఎదుర్కొని ఉపవాసాలు ఉండి కూడా మరి బడుగు బలహీన వర్గాల యొక్క కష్టాలను కళ్ళారా చూసి చట్టంలో ఈ రోజుకి కూడా వాటిని ఏమాత్రం కూడా చెరపని విధంగా ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచి బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి, ఓటు హక్కులు కల్పించి ఈ రోజు అనేక రిజర్వేషన్లు కల్పించి స్వేచ్ఛగా ఈ రోజు తిరుగుతున్నాము. మన భారతదేశంలో ప్రతి పౌరుడు అంటే అది రాజ్యాంగ స్ఫూర్తి, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం యొక్క గొప్పతనము. అలాగే ఈ రోజు చూస్తున్నాం కొన్ని పార్టీలు రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకోటి అవన్నీ ఎటువంటి అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని కించపరిచేకి వారు చేస్తున్న పార్టీలు కుతంత్రాలన్నీ కూడా మనమంతా ప్రజా సంఘాలు ఎండగట్టాలా. ఓన్లీ భారత రాజ్యాంగం తప్ప ఎలాంటి రాజ్యాంగం కూడా మనకు మరి అమలు కాకూడదు. పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం కూడా ఖచ్చితంగా భారత రాజ్యాంగమైనటువంటి అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు కృషి చేసి ప్రతి ఒక్క పౌరుని యొక్క హక్కులు కాపాడాలా. అప్పుడే అంబేద్కర్ యొక్క ఆశయాలను మనం సాధించిన వాళ్ళు అవుతాం. ఆ దిశగా ప్రజా సంఘాలు, ప్రభుత్వాలు మరి ఇలాంటి ప్రభుత్వ యంత్రాంగం కూడా కృషి చేయాలని చెప్పేసి తెలియపరుచుకుంటూ అంబేద్కర్ గారి జయంతిని మరి భవిష్యత్తులో కూడా ఇంతకంటే ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు మరి ప్రజలంతా ఐక్యం కావాలని, మరి వారి సేవలు స్మరించుకోవాలని కూడా ఈ రోజు తెలియపరుస్తూ వారికి ఇంత ఘనంగా మేము ఈ రోజు ర్యాలీగా వచ్చి PHP ఆధ్వర్యంలో చేసినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఈ యొక్క అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేయడమైనది. ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి ఆత్మ గౌరవానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి మనం ఓటకు ఇంత నిర్భయంగా వేసి ఫలానా ఆఫీసులో పోయి ఇంత నిర్భయంగా మనం మాట్లాడుతున్నామంటే దానికి ప్రాధాన్యత కల్పించినటువంటి వ్యక్తి
మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రోజు 135వ జయంతి శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై భీమ్.